మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే మంగళవారానికి అప్పు చేయడానికి సిద్ధమైపోయింది. ఈసారి ఏకంగా మరో 7,000 కోట్ల అప్పుకి ఇండియన్ పెట్టింది. 7,000 కోట్లు 3వ తేదీన ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా సమీకరణ చేయబోతారు. ఈ వచ్చే డబ్బుల్ని ఉద్యోగులకి జీతాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదు, సంపద సృష్టి నిల్లు, పెద్ద గుణసున్నా. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి చేసినంత కూడా అప్పులే తప్ప సంపద సృష్టి లేదు. ఎందుకంటే ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ అప్పు చేస్తూ పోతుంది. జూన్ 3వ తేదీన ఒకేసారి 7,000 కోట్ల అప్పుకి ఇండియన్ పెట్టిందంటే మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ శుక్రవారం మొన్న నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పుని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించబోతుంది. 9 సంవత్సరాల కాల వ్యవధితో 1000 కోట్లు, తర్వాత 11 ఏళ్ల కాల వ్యవధితో 1,500 కోట్లు, తర్వాత 12 ఏళ్ల కాల వ్యవధితో 1,500 కోట్లు, ఇట్లా పెంచుకుంటూ 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13, తర్వాత 13 ఏళ్ల కాల వ్యవధితో మరొక 1,500 కోట్లు, 14 ఏళ్ల కాల వ్యవధితో 15,000 కోట్లు అప్పు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. దీంతో కొత్త ఆర్థిక ఏడాది 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 19,572 కోట్ల అప్పు చేయబోతుంది, చేసినట్లు లెక్కలు కూడా చెప్తున్నాయి. అంటే ఈ సంవత్సరం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 19,572 కోట్లు. ఒక్క ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటే అప్పులు. ఈ అప్పులు దేనికి? ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు అవి ఇవి ఇవ్వడానికి మాత్రమే. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, సంపద సృష్టిస్తా, పంచుతా, ఇస్తా అని చెప్పాడు కదా. మరి గత సంవత్సర కాలం నుండి సంపద ఎంత పెరిగిందో ఒకసారి లెక్కలు చెప్తే చాలా బాగుండేది. నిన్న కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగాడు. ఇప్పటిలా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కుదరదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఆయన మైక్ ముందు మాట్లాడుతూ జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి మాట్లాడాడు. ఇదే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించాడు. బయట మైక్ ముందు, వాళ్ళ ఇల్లో మీడియా ముందు జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడతాడు. ఏది నిజం? వీళ్ళు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పినటువంటి లెక్క కరెక్టా, లేకపోతే వర్బల్గా ఆ మీడియా ముందు కూర్చొని వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి సంఖ్యలు చెప్పుకుంటా పోతారో అది నిజమా? వీటినన్నిటి కూడా ప్రజలంతా కూడా గమనించాలి. అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అన్నారు అప్పు, మా బయట వచ్చేమో మీడియా ముందేమో, వాళ్ళ ఎల్లో మీడియా ముందేమో 10 లక్షల కోట్లు అంటారు. సంక్షేమ పథకాలు మేము అమలు చేయలేమని చెప్పేసి మాట్లాడతారు. మళ్ళీ ప్రతి నెల కూడా 7,000 కోట్లు, 8,000 కోట్లు అప్పు చేసుకుంటూ పోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 19,572 కోట్లు అప్పు చేశారంటే ఇంకా మీకు ఇంకేం చెప్తాం? ఇంకా ఈ లెక్కన అప్పు ఎంత అవుతుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. సరే, అప్పులు చేస్తున్నారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? ప్రజలకి ఏమైనా పంచుతున్నారా అంటే లేదు. అప్పులు చేసి వాళ్ళ నింపుకుంటున్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం కూడా, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల జోబుల్లోకి వెళ్తున్నాయి. మరి రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని రకాలుగా, ఒక మద్యం అయితేనేమి, అదేవిధంగా మైనింగ్ అయితేనేమి, అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులంతా కూడా, ఇసుక మాఫియా అయితేనేమి, మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల జోబుల్లోకి వెళ్తుంది. మళ్ళీ రాష్ట్ర ఖజానాకి ఏడొస్తుంది? రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అప్పుల రూపంలో వివిధ వేలో నుంచి అప్పుల డబ్బులు మాత్రం రాష్ట్ర ఖజానాలోకి వస్తున్నాయి. అది ఆర్బీఐ ద్వారా కానీ, వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ, ఏదో రకంగా రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు మాత్రం అవే. అంతేగాని రాష్ట్ర సంపద పెద్ద గుడుసున్న రాబోయే 4 సంవత్సరాలు కూడా పెద్ద గుడుసున్నాయి.